రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలోని ఇనుప మెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుడు సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడు సురేందర్ రెడ్డికి ఆయన తల్లికి కలిపి ఒక్కటే రేషన్ కార్డు ఉండటంతో అతనికి రుణమాఫీ కాలేదని అన్నారు. దీంతో మనస్తాపానికి గురైన సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. సమాచారం మేరకు మా సెక్టర్ ఎస్ఐ వచ్చి చూశారు. ఇక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. దాంట్లో రుణమాఫీ కాలేదు, దీనికి మా అమ్మ కారణం అని ఉంది. అంతవరకే ఉంది. కొంత అస్పష్టంగా ఫోన్ నెంబర్లు అవి ఉన్నాయి. తర్వాత దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో వాళ్ళ ఇద్దరికి కలిపి ఒకటే రేషన్ కార్డు ఉండి ఆ 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఇద్దరికి కలిపి ఉంది అని తెలిసింది. లోన్ ఎక్కువ ఉండడం వల్ల అది టెక్నికల్గా లోన్ మాఫీ కాకపోవడం వల్ల, అదేవిధంగా ఆయనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. బీపీ ఉంది, షుగర్ ఉంది, అప్పుడప్పుడు డిప్రెషన్లో కూడా పోతాడు అని చెప్తున్నారు. సో ఈ కారణాలతోటి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు ప్రాథమికంగా మేము ఇప్పుడే చూసినాము, డీటెయిల్ దర్యాప్తులు తెలుపుతుంది. వాళ్ళు ఏ ప్రాంతం చెందిన వాళ్ళు? ఇది చిట్టాపూర్ దుబ్బాక. ఇక్కడ పిల్లలను చదివించుకోవడం కోసం ఇక్కడ తెలియదు. ఇంకా మనకి ఇప్పుడే అంటే మనం వాళ్ళ పేరెంట్స్ని అడిగితేనే, ఇప్పుడు వాళ్ళ బంధువులను అడిగితేనే తెలిసింది ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మ రేషన్ కార్డు స్ప్లిట్ చేయడానికి ఇంకా ఆమె ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల 2 లక్షల కంటే ఎక్కువ ఒక కుటుంబం మీద లోన్ ఉండడం వల్ల టెక్నికల్గా మాఫీ కాకపోవడం వల్ల ఆయన వాళ్ళ అమ్మనే కారణం అనే దాన్ని అందుకే రాయడం జరిగింది. 7 o'clock పొద్దున ఇక్కడ ఉరి వేసుకున్నారనే సమాచారం మేరకు మా